దైవ మర్మములు జనవరి 27 సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దినవృత్తాంతములు 29:5. చివరికి దావీదు అనేక సంవత్సరముల అనుభవము తర్ఫీదుల తర్వాత దేవుని మందిర దర్శనము విషయములో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమునకు వచ్చెను. అందువలన దేవుడు నన్నెందుకు ఏర్పరచుకొనెనో నేను ఇప్పుడు ఎరుగుదును అని దావీదు అనుచున్నాడు. సొలొమోనుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధ వీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇచ్చుచున్నాడు. ఆ ధన్యత కేవలము మనఃపూర్వకముగా చేయువారికే ఇవ్వవలెను. దేవుని సేవలో మనము బోధింపవచ్చును, ప్రార్థించవచ్చును, ఏదో ఒక చిన్న పనిని చేయుచుండవచ్చును. అయితే అది మనుష్యుని ఒత్తిడిని బట్టి జరిగించబడినచో అట్టిది దేవుని వలన అంగీకరించబడదు. బలవంతముగా గాని లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకేదైనా దొరుకునని గాని నువ్వు ప్రభు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలము ఉండదు. దేవుడు మనఃపూర్వకమైన సేవనే కోరుచున్నాడు.